వెల్కమ్ టు హాయ్ ఫుదు ఛానల్. కుబేరా మూవీ రివ్యూ. కుబేరా మూవీ మెయిన్ గా డైరెక్టర్ అయితే శేఖర్ కమ్ముల. ఆ బినామీ కాన్సెప్ట్, ఆ బినామీలు ఎవరు, వాళ్ళ వాళ్ళ గతం ఏంటి అనే కాన్సెప్ట్ మీద వెళ్తుంటుంది. అయితే ఆ గతంలో ధనుష్ గతాన్ని ఎక్కువ సార్లు చూపించి మూవీకి అదే ప్లస్, అదే చాలా పెద్ద మైనస్. ఈ ప్లస్ మైనస్ ఏమనుకుంటున్నారా, కాసేపు చూపిస్తే అయితే బాగుంటుంది కానీ అంతకంటే ఎక్కువ సార్లు చూపిస్తే మనకైతే బోర్ కొడుతుంది. ఎందుకంటే మూవీకి వెళ్ళేది కాస్త అలా చిల్ అవ్వడానికి, కానీ అలా అని చెప్పి అన్ని సీన్లు చిల్లుగా ఉండవు, కొంచెం ఎమోషన్ కూడా ఉంటుంది. సినిమా అని తెలిసి కూడా మూవీ చూస్తూ మనం బాధపడతాం, ఆనందిస్తాం, అన్ని చేస్తాం. ఈ సినిమా బిగినింగ్ నుంచి ఆ బాధని ఎక్కువసేపు చూపించి బాధపడడం కూడా అలవాటు అయిపోతుంది. మూవీ లెంత్ కూడా 3 hours 10 minutes అయితే ఉంది మూవీ లెంత్. ఇక నాగార్జున క్యారెక్టర్ అయితే కొంచెం డిఫరెంట్ గా ఉంది. ఆల్రెడీ మనం ఊపిరిలో ఆయన సపోర్టింగ్ క్యారెక్టర్ చూసాము, ఇక్కడ ఆ విధంగా ఉండి లేనట్టుగా ఉంటుంది. అంతేను, అంతకుమించి అయితే లేదు. సినిమా మొత్తం లాక్కొని వచ్చింది ధనుషే, కానీ మనకేంటంటే సెకండ్ హాఫ్ నుంచి ఆ రష్మిక క్యారెక్టర్ కాస్త మనం రిలీఫ్ ఇస్తుంది, కొంచెం ఫన్ క్రియేట్ చేస్తుంది. ఇంకా విలన్ అయితే జిమ్ సార్బ్, అతనైతే సంజు మూవీలో తన యాక్షన్ అయితే చాలా బాగుంటుంది. నాకు చాలా విలన్ క్యారెక్టర్ ఈ మూవీ కాసేపు హైలైట్ గా ఉంటుంది. అది శేఖర్ కమ్ముల మార్క్ ఏమైనా ఉంటుందా అంటే ఆయన ఎమోషన్ వైపే ఉండిపోయాడు, కానీ ఆ బిజినెస్ పాలిటిక్స్ అయితే అంత బాగా చూపించలేకపోయాడు. అది కూడా ఎడిటింగ్ లెవెల్స్ అయితే అంతకైతే ఏం లేదు. ఎడిటింగ్ కెమెరా మ్యాన్ అయితే అసలు ఏముండదు. మ్యూజిక్ విషయానికి వస్తే ఆ విలన్ మీద వచ్చే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే బాగుంటుంది, కానీ మిగతా ఏం లేదు. ఆ 2 పాటలు ఓకే, స్టోరీలు అలా కలిసిపోతూ ఉంటాయి. విషయానికి వస్తే క్లైమాక్స్ అయితే చాలా రొటీన్ క్లైమాక్స్. కాన్సెప్ట్ మంచి కాన్సెప్ట్ తీసుకున్నట్టు అనిపిస్తుంది, కానీ వెళ్ళే కొద్దీ ఆ కాన్సెప్ట్ ని డెవలప్ చేసే విధానం అయితే సరిగ్గా చేసుకోలేకపోవడము, ఆ విధంగా అమ్మ అయ్యా అంటూ వెళ్ళిపోయింది ఆ స్టోరీ కూడా. ఇంకా ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ అయితే 5కి 2 ఇస్తున్నాను.